ప్రభావాలు కలగాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అన్ని విషయాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా యేసయ్య నామములో వందనాలండి. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 1-2 అధ్యాయాలు, ఇవి రెండు కూడా 1-2 అధ్యాయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ యెరూషలేము, యోధా అనేటి 2 పట్టణాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 పట్టణాలకి కూడా దేవుడు ఆయన యెషయా ద్వారా యెషయాకి దేవుడు ఏం చేశాడంటే యెషయాకి చెప్తున్నాడు, యెరూషలేము అంటే ఎవరండి? యెరూషలేములో ఎవరు ఉంటారంటే దేవుని నమ్ముకొని ప్రజలు ఉంటారు, దేవుడు చేత మేలు పొందిన ప్రజలు ఉంటారు యెరూషలేము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యెరూషలేములో ప్రజలు ఎలా ఉన్నారో దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఈ ప్రపంచంలో ఏ ఏ దేశాలు ఉన్నాయో, ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో, ఆ ప్రాంతాల్లో మనుషుల యొక్క విధానాలన్నీ కూడా ఆ మనుషుల యొక్క ప్రవర్తన దేవుడు అంచనా వేస్తాడు. హల్లెలూయా. మనకు అలాగే నినివే పట్టణం గురించి చూసాం. మనం నినివే పట్టణంలో ప్రజలు దుర్మార్గంగా నడవడిని అడిగితే దేవుడు అక్కడ యోనాని పాస్టర్ గారు యోనాని పంపించి ఆ ప్రజలకు దేవుడు హెచ్చరిక చేశాడు. తెలుసు కదా మీకు, 3 దినాలు నడిచేంత దూరం అది. హల్లెలూయా. అలాగే దేవుడు పరిపాలనతో ఉంటాడు. హల్లెలూయా. మనుషులమైన మనం అనుకుంటాం దేవుడికి ఏమీ తెలియదు అనుకుంటాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రతి మనిషిని, ప్రతి దేశాన్ని, ప్రతి ఊరిని, ఆ ఊరిలో జరిగేటువంటి విషయాలు, ఆ మనుషుల్లో జరిగేటువంటి ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మనుషులు అనుకుంటారు దేవుడు ఏం చూస్తాడులే, మనం ఎలా ప్రవర్తించినా పర్లేదు అనుకుంటాం. కానీ ప్రతి మనిషి యొక్క లెక్క ఎవరి దగ్గర ఉంటుంది? ప్రతి దేశం కూడా చూస్తున్నాడు. దేశం చూసిన దేవుడు, ప్రపంచాన్ని ఏలే దేవుడు మనిషిని చూడండి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడికి భయపడి బ్రతకాలన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల్ని దేవుడే వారిని కాపాడాడు, దేవుడే విడిపించాడు, దేవుడే రక్షించాడు. ఆ స్వల్పమైనటువంటి ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడే వారిని విడిపించి రక్షించి బతికించాడు. హల్లెలూయా. పోషిస్తూ ఉన్నాడు. వారు దేవుని ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క యోధా యెరూషలేములో ఉన్నవారు ఎవరండి? వారు ఎవరికి సంబంధించిన వాళ్ళు అంటే అన్యులు కాదు, వాళ్ళు దేవునికి సంబంధించిన వారు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు. హల్లెలూయా. దావీదు యొక్క రాజ్యం యోధా రాజ్యం. హల్లెలూయా. యెరూషలేము దేవుని పట్టణం. హల్లెలూయా. అవి సొంతమైనవి దేవుడికి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసండి, దేవుడికి బాగా దుఃఖం కలిగేసిందంట. ఆయా పట్టణాల గురించి అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ చూసినప్పుడు దాని రాజుగారు తెలుసు, అందులో ఉన్న ప్రజలు తెలుసు, ఆ దేశం యొక్క సరిహద్దులు కూడా ఆయన తెలుసు. కాబట్టి ఆ యొక్క ప్రాంతాల గురించి ఒక దైవజనుడికి దేవుడు చెప్తూ ఉన్నాడు, యెషయాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడంటే దేవుడు వారి గురించి బహుగా చింతపడుతూ అంటున్నాడు, ఓ మీరు ఒక్కసారి ఆకాశమా చెవియొగ్గు. హల్లెలూయా. ఆకాశంతో చెప్తున్నా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను. హల్లెలూయా. వారు నా మీద తిరగబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. మరి ఈ రోజుల్లో నేను చూస్తూ ఉంటాం చిన్న బిడ్డల్ని, ఆ యొక్క ఎప్పుడైతే వాళ్ళు దేవుడు వారిని లోకంలోకి తల్లి గర్భంలోంచి పంపుతారో ఆ పుట్టిన పసికందులను మరి ఆ తల్లి బిడ్డలు ఆ తల్లి ఎలా 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 చేద్దండి, వాళ్ళని తన యొక్క రొమ్ముకున్న పాలిచ్చి ఆ క్షీరాన్ని ఆ పాలుని తన రొమ్ముల్లోంచి వచ్చినటువంటి రక్తమే అది. హల్లెలూయా. ఆ రక్తాన్ని వాళ్ళకి ఆహారంగా మార్చి హల్లెలూయా వాళ్ళని పిల్లల్ని అలాగ పెంచుకొని వాళ్ళకు ఉన్నటువంటి అసహాయాలన్నీ కూడా
తన మంచం మీద తన పక్కల మీద పడిపోయి తన బట్టల మీద పడిపోయిన వాటికంటే తమ బిడ్డలను ప్రేమగా పెంచుకొని హల్లెలూయా అలాగా సాకుకుని తన తినకపోయినా తను నిద్రపోయినా నిద్రపోకపోయినా తనకున్నా లేకపోయినా తన బిడ్డల్ని కళ్ళకు రెప్పల్లా పెట్టుకొని ప్రాణంగా పెంచుకుంటుంది హల్లెలూయా. కాబట్టి ఆ బిడ్డలో అలాగా తల్లి యొక్క ప్రేమతోటే పెరుగుతారు హల్లెలూయా. తల్లి ప్రేమలోనే పెరుగుతాం మనం అందరం హల్లెలూయా. కానీ ఆ తల్లి ప్రేమను పొందిన బిడ్డలు పెంచి పెరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారండి హల్లెలూయా, తిరగబడుతూ ఉన్నారంట హల్లెలూయా. తిరగబడుతూ ఉన్నారు. ఎద్దు అంటండి తన కామందు నెరిగినంట. చూసారండి ఎద్దు అంటే అది చూసారా? ఎవరైనా సరే అటు ఇటు తిరమాలు అడుగులు వేస్తుంటే ఏమంటాం, ఎద్దులాగా నడుతున్నవేట. అలాంటి ఎద్దు కూడా దానికి జ్ఞానం లేదు, అది పశువు. అది ఆ పశువు కూడా సాయంత్రం ఎద్దులో తన కామందు నెరుగును. నేను ఒక వీడియో చూస్తే ఆ వీడియోలోనే ఆ కామందు ఆ ఎద్దుని చేసి చూడండి, ఎద్దుని ఎలాగైతే నడిపించే అతను పెంచుకునే అతను దాన్ని ఎంత ప్రేమగా చూస్తున్నాడండి. తన ఓనర్ గారు అంటే దానికి తెలిసిపోయింది, తన కామం తెలిసిపోయింది దానికి. రా అంటే వచ్చేస్తుంది హల్లెలూయా. దాన్ని ఇప్పితే వచ్చేస్తుంది ఎద్దు. ఓ బండికి కింద దూరం అంటే దూరతుంది, కాడి కింద దూరం అంటే దూరేస్తుంది, మళ్ళీ మాట్లాడదు. మన సంటి పెట్టలతో చిన్న పని చెప్పి కొంచెం షాంపూ సబ్బు తేమంటే ఎలా అసలు బాగుంటుంది. అలాంటిది ఆ కాడి ఎత్తుకొని అది ఎంత బరువైనా మోసి ఆ కామందుని ఎంత ప్రేమిస్తుందండి. అది అతను చెప్పినట్టు ఈయన ఆగమన్న కాడ ఆగుతుంది, వెళ్ళమన్న అక్కడికి వెళ్తుంది, తనకి లాభం చేకూరుతుంది హల్లెలూయా. దేవుని స్తోత్రం. దాని బలం వల్ల అతను భూమి చీలి దాంట్లో వర్షం విత్తనాలని పెట్టుకొని అది పంటిస్తే ఆ ఎద్దుల బలం వల్ల ఆ యొక్క కామందుకి ఆహారం దొరుకుతుంది హల్లెలూయా. ఆ కామందు కుటుంబానికి ఆహారం కలుగుతుంది హల్లెలూయా. ఆ ఎద్దు కూడా ఆ కామందుకి లోబడుతుంది, ప్రేమిస్తుంది కదా హల్లెలూయా. దానికి గడ్డి ఎత్తే దాని అంత బుద్ధిగా ఆ కామందరి పనిచేస్తుంది కదా హల్లెలూయా. అలాగే గాడిద అంటండి తన సొంత దొడ్డుని ఎరుగునంట హల్లెలూయా. గాడిద ఎక్కడికి తిరిగినా పొద్దుమానం సాయంత్రం ఐదుల్లో గంట గాడిద తన ఇంటికి నేరుగా వచ్చేద్దంట, తన దొడ్లోకి వచ్చేద్దంట హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈ మనుష్యులు ఎలా ఉన్నారంటే తన సృష్టికర్తను మర్చిపోయారంట. దేవుని స్తోత్రం. తనను పెంచినటువంటి ఆయన్ని, పెద్ద చేసిన ఆయన్ని మర్చిపోయారంట హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. మీరు శిరస్సు నుంచి అరికాలు వరకు ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, ఎక్కడ చూసినా గాయాలే హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మంచి పట్టణం అదే. దేవుని స్తోత్రం హల్లెలూయా. మీ దేశం పాడైపోయిన, మీ పట్టణంలో అగ్ని చేత కాలిపోయిన హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినేస్తున్నారు హల్లెలూయా. అన్యులకు తటస్థించి నాశనం వల్లే అది పాడైపోయిను. ద్రాక్ష తోటలోని గుడిసె వలెను, దోసపాదుల్లో పాక వలెను, ముట్టడి వేయబడిన పట్టణం వల్లే సియోను కుమార్తె విడబడి ఉన్నది హల్లెలూయా. చూసారండి ద్రాక్ష పాదుల్లో పాదులు ఎలా వచ్చేస్తాయో, దోసపాదుల్లో చిక్కుపోయిన పాక ఎలా ఉంటుంది, అలాగా అన్ని సంఖ్యల కింద ఉన్నది. పాక కనపడతలేదు, దేశం కనపడతలేదు, ప్రజలు కనపడతలేదు, అన్ని శ్రమలే. నడినత్తి నుంచి అడుగాలు వరకు అన్ని బాధలే. ఎందుకో తెలుసా హల్లెలూయా. తన సృష్టికర్తను వాళ్ళు విసర్జించారు, త్రోసివేశారు. దేవుడు హల్లెలూయా తన ప్రజలకి హల్లెలూయా తనకి తండ్రిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. ఒక చిన్న మాట ఆలకించండి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. మోసుకొచ్చే దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మోసుకొని వచ్చి హల్లెలూయా ఓ దిక్కులు పెడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మరి హల్లెలూయా. అలాగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది నా చిన్నప్పుడు తీసుకొచ్చి
తీసుకొచ్చి మోసుకొని వస్తారు. హల్లెలూయా. దాన్ని నడవడం చేత కాదా? ఎంతమంది మోసుకురావాలి? హల్లెలూయా. వాళ్ళు సరిగ్గా తీసుకురాకపోతే పైన కిరీటకం పోయేది. హల్లెలూయా. ఒక్కోసారి అయితే ముక్కు పోయింది ఓ దేవుడికి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి నెల అంతా అంటించిన ముక్కుతోటే ఉన్నాడు మరి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఈ ప్రజలు అంటండి, ఇగో ఫిలిష్తీయులు విగ్రహారాధకులు అంట. హల్లెలూయా. ఫిలిష్తీయులు విగ్రహారాధకులు అంట. వాళ్ళకి లెక్కలు నిన్న గుర్రాలు ఉన్నాయంట. వాళ్ళ ఆస్తికి అంత అండి, వాళ్ళ ఆస్తి అంతండి, వాళ్ళ సంపాద్యం చాలా గొప్పదంట. అందుకని అంటండి ప్రజలు వాళ్ళ బలాన్ని వాళ్ళ ధనాన్ని చూసి ఈ ప్రజలు వాళ్ళ సాంప్రదాయాలు మొదలెట్టారంట. హల్లెలూయా. వాళ్ళు చేతితో చేసిన విగ్రహాలను ఆరాధించారంట. హల్లెలూయా. వాళ్ళు తమ ఏళ్లతో చేసినటువంటి దేవతలను పూజిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుడేమంటున్నాడంటే, మీ పాపములు ఎంత కెంపు వలె ఎర్రనివైనా, హల్లెలూయా, నా యొద్దకు రండి, మిమ్మల్ని నేను హిమం వల్లే తెల్లగా చేసేస్తాను. హల్లెలూయా. మీరు నన్ను విసర్జించి వ్యభిచరించారు. హల్లెలూయా. నన్ను త్రోసివేశారు, తృణీకరించారు, తిరగబడ్డారు. అయినా మీరు నా బిడ్డలు. హల్లెలూయా. మీరు ఎక్కడెక్కడో తిరిగారు, ఎక్కడెక్కడో ముక్కారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన. కాబట్టి మీరు కొవ్విన పశువులు తెస్తున్నారు, బలులు తెస్తున్నారు, గొర్రెలు తెస్తున్నారు, పశువులు తెస్తున్నారు, కొవ్విన దూడలు తెస్తున్నారు. అమావాస్యను మీరు పాటిస్తున్నారు, పున్నమును పాటిస్తున్నారు, పండుగలు చేస్తున్నారు. హల్లెలూయా. మీరు అన్నీ చేస్తున్నారు కానీ హల్లెలూయా మీరు ఎదవరాళ్ళ పక్షాన వాద్యం ఆడరు. తల్లిదండ్రులు లేని వాళ్ళ దగ్గర అన్యాయం చేస్తున్నారు. హల్లెలూయా. మీరు మీలో పెద్ద అయిన వాడు ఎవడో కూడా న్యాయవంతులు లేడు. హల్లెలూయా. మీ దగ్గర నీతి లేదు. మీరు కొవ్వునివన్నీ ఇస్తున్నారు నాకు. హల్లెలూయా. ఈరోజు ఒక సరైన మాట చెప్పాడు దేవుడు. మీకు కొన్ని వేల దేవుళ్ళు ఉన్నారు, వందల దేవుళ్ళు ఉన్నారు, కోట్ల దేవుళ్ళు ఉన్నారు. హల్లెలూయా. బుద్ధి జ్ఞానంతో బతకనిచ్చే యేసుప్రభు ఒకడే ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది దేవుళ్ళు ఉంటే నేను యేసుప్రభు సన్నిధిలో కూడా మనం క్రమశిక్షణగా కూర్చోం, ఎలా పడితే అలా కూర్చోకూడదు. హల్లెలూయా. క్రమంగా పాడాలి, చప్పట్లు సరిగ్గా కొట్టాలి. ఎందుకంటే మన దేవుడు అన్ని క్రమంగా చేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మన దేవుడు అన్ని కూడా ఎలా చేసాడండి? ప్రతిదీ కూడా క్రమంగా చేశాడు. ఒక కుటుంబం చేశాడు లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు అన్ని కూడా క్రమంగా చేశాడు కాబట్టి ఒక కుటుంబం చేశాడు. హల్లెలూయా. భార్య భర్తను చేశాడు, బిడ్డలను ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, అలాగే ఒక సంఘం ఇచ్చాడు, సంఘంలో పాస్టర్ గారిని ఇచ్చాడు. అందులో క్రమంగా పాటలు పడకపోలో చేసేటప్పుడు పాపం ఆవిడ తెలియ ఏదో ఫోన్ వచ్చింది కానీ అలాగే వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. చూసారండి, ఫోన్లు వస్తున్నాయి, మధ్యలో రింగులు అవుతున్నాయి. క్రమం ఉందండి. మామగారి ఫోన్ అయితే కంచేపుడికి ఇంగ్లీష్లో మాట్లాడతారు. మామ మేము కష్టాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందామంటే మధ్యలో 98480 అంటది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన మాకు ఏనాదో నవ్వాలో అర్థం అవ్వట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాబట్టి అన్నీ క్రమంగా ఉన్నాయి కాబట్టి అన్నీ క్రమంగా చేశాడు కాబట్టి. హల్లెలూయా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు మేము ఇలా మాట్లాడుకుంటూ దేవుడి సన్నిధిలో నేను పులిపేట ఉండాలి. హల్లెలూయా. రాజనగరం మందిరంలో మాకు కాంగు ఇచ్చాడు దేవుడు. మందిరం ఇచ్చాడు, కాంగు ఇచ్చాడు. పులిపేట కావాలని అడిగాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ కూడా మనకి పతమాడిగా పాటలు పాడుకుంటున్నాం. మనకేం కావాలి? కాంగు ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు కృప చూడండి. ఇలా పులిపేట కావాలనుకుని నేను ఎలా ప్రార్థన చేసిన వెంటనే
ఒక తల్లి ఏం చేసిందంటే, మీరు త్వరగా తెచ్చేయాలి, మళ్ళీ ఆదివారం కాదు, ఎప్పుడు తెస్తారో తెలదు, ఆవిడ దాచుకున్న డబ్బు తీసుకొచ్చి హల్లెలూయా వెంటనే హల్లెలూయా ఆవిడ దాచుకున్న అవే ఆధారం ఉన్నాయి, పేద ఆవిడ ఇచ్చేసి మీరు నాకు పులిపిడి తెచ్చిపెట్ట. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన ఆవిడ దేవుని ఎంత ప్రేమ ఎంత ఉందండి, దేవుడు ఎంతగా ప్రేమ ఎంతుందో చూడండి. సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు దీవెంతాడంట. హల్లెలూయా దేవుడు ఎవరికి రుణస్తుడిగా ఉన్నాడు. దేవుడి పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, హల్లెలూయా మనం పాపంలోంచి విమోచించబడాలి, స్వస్థత పడాలి, ధైర్యంగా బతకాలి. హల్లెలూయా మన దేవుడు ఏం చేయలేడు, ఆయనకి అన్నీ సాధ్యమే. హల్లెలూయా మొట్టమొదట హల్లెలూయా మన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆయన దగ్గర ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. విగ్రహారాధన హల్లెలూయా విగ్రహారాధన పాపమే. హల్లెలూయా కాబట్టి ప్రజల్లో దేవుడు చూస్తున్నాడు. ఒక మాట చెప్పనా, దేవుడు అంటున్నాడు, ఈ రోజున బంగారంతో వెండితోటి విగ్రహాలు చేసి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా కాబట్టి మీరు దేవుడు అంటండి కొంతకాలానికంట, ఇప్పుడు మనం అనుకుంటున్నాం దేవుడు ఎక్కడున్నాడో, మన దేవుడు ఎక్కడున్నాడో, న్యాయం చేయట్లేదు, ఇలాంటి ప్రజలు ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా దేవుడు మాట చెప్తున్నాడు. హల్లెలూయా ఆయన అంటండి ఒక మహాద్వారం తెరుతాడంట, ఒక పర్వతం మీద ఒక మహాపర్వతం పైకొద్దంట. హల్లెలూయా ఆ పర్వతానికంటే ఒక ద్వారం ఉంటదంట. హల్లెలూయా ప్రకాశమైన ద్వారం ఉంటదంట. హల్లెలూయా అది ఆయన మార్గమై ఉంటదంట. హల్లెలూయా హల్లెలూయా ఈ లోకంలో ఉన్నవన్నీ శిథిలమైపోతాయి. ఈ లోకంలో ఉన్నవంటి మార్గాలన్నీ కూడా హల్లెలూయా దుర్గాలన్నీ కూడా శిథిలమైపోయే రోజు ఒకటి ఉంది. హల్లెలూయా ఈ విగ్రహాలన్నీ పందికొక్కులకి వేసేసే రోజు ఒక రోజు ఉంది. హల్లెలూయా అప్పుడు చెప్తాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా అప్పుడు తీర్పు తీరుతాడు లోకానికి. హల్లెలూయా అంతవరకు ఎదురు చూడాలి. హల్లెలూయా మనకలాగా కోపం వచ్చిన వెంటనే తిట్టేయడైనా, మనకలా కోపం వచ్చిన వెంటనే కొట్టేయడైనా. హల్లెలూయా ఎవరు ఎంతవరకు చేస్తారో చూస్తాడు. దేవుని స్తోత్రం. చేసిన తర్వాత హల్లెలూయా ఒకవేళ ఆయనలో అందులో కనికరం కూడా ఉంది. హల్లెలూయా హల్లెలూయా కొంచెం కనికరం కూడా ఉంది. అందుకనే ఒకవేళ ఒకవేళ ఎదురాడే వాళ్ళే ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు మారతారేమో చూస్తున్నాడు పక్క నుంచి. వాళ్ళు పాపం ఇంకా పేటరేగిపోతుంది. హల్లెలూయా ఇలా పేటరేగిపోయి కొద్ది దేవుని స్తోత్రం. దేవుడు సొదొమ గొమొర పట్టణాలు ఏమైపోయాయి అంటే వాళ్ళు విచ్చలవిడితనానికి, కామ ఆశలకి, దురాశలకి లోనైపోయారు. అపవిత్రమైన అన్ని కోరుకున్నారు. హల్లెలూయా కొంతమంది భర్తలు నీతిగా బతుకుతుంటే భార్యలు తప్పు పని చేస్తారు. హల్లెలూయా దేవుని స్తోత్రం. భార్యలను సంసారం చేసుకుంటున్న అందంగా కాపురాలు చేస్తుంటే భర్తలు తప్పు చేస్తుంటారు. హల్లెలూయా అవి తల్లిదండ్రులు కష్టపడి పెంచుతుంటే బిడ్డలు క్రమశిక్షణ లేకుండా ఉంటారు. హల్లెలూయా ఇవన్నీ ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నారు. అందరికి తీర్పు తీరుస్తాడు. అలాగే ఆయన కూడా క్రమంగా ఈ లోకాన్ని చేసి ఆయన దేవుడిగా ఉండి లోకాన్ని పరిపాలించి ఆయన ఆహారాన్ని అందరికీ దారబోతుంటే, అందరినీ పెంచి పెద్ద చేసుకుంటే, ఎద్దు తన కామందుని ఎరుగును, హల్లెలూయా గాడి తన సొంత దొడ్డిని ఎరుగును, కానీ తన చేత రక్షించబడిన ప్రజలు మాత్రం ఆయన దగ్గరికి రావట్లేదు. హల్లెలూయా ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గుమని అంటున్నాడు. హల్లెలూయా కాబట్టి దేవుడు ఏమంటాడంటే, మీరు హల్లెలూయా మీరు ఇవన్నీ తీసుకొచ్చి సంప్రదాయాలన్నీ చేస్తున్నారు. హల్లెలూయా మీరు కొన్నిసార్లు పోములు కడతారు చాలా మంది. హల్లెలూయా పోములు కడుతుంటారు ప్రతిదానికి. అందులో ఏముంటుంది? తెల్లకాయంతో ఉంటారు. నువ్వు ఎంత పెద్ద పోము కట్టితే అంత డబ్బు తీసుకుంటారు. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, హల్లెలూయా అవన్నీ అన్యాచారాలు, సాంప్రదాయాలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక. మనలో నీతి ఉండాలి. ఉండవలసింది ఏంటి తెలుసండి? దేవుడి మీద భయం ఉండాలి. హల్లెలూయా మనలో ఏముండాలంటే నీతి ఉండాలి. హల్లెలూయా నీతి ఉండాలి, జాలి ఉండాలి, కనికరం ఉండాలి, ప్రేమ ఉండాలి. హల్లెలూయా అవి ఏమీ లేకుండా నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా దేవుడికి అసహ్యం. హల్లెలూయా ఆయన అసహ్యపడుతున్నాడు. మీ పండగల వల్ల అసహ్యపడుతున్నాడు. హల్లెలూయా
ఒక పక్కనేమో ఇశ్రాయేలీలు అనీతి ప్రజలుగా, అన్యాయం చేసే ప్రజలుగా ఉన్నారు. ఇంకో పక్కన విగ్రహాలు ఆరాధిస్తున్నారు. మరి దేవుడు తీర్పు రాదా? హల్లెలూయా. కాబట్టి నువ్వు చేస్తున్న కీడు మానేసి మేలు చేయడం మొదలెట్టు. హల్లెలూయా. నిన్ను పెంచి పెద్దం చేసిన దేవుడి వైపు తిరుగు. హల్లెలూయా. ఈ రెండు మానేసి హల్లెలూయా ఒక పక్కనేమో అన్యుల ఆచారాల్లోనూ పోతున్నావు, ఇంకో పక్కనేమో జీవం గల దేవుణ్ణి వదిలేసి చేతితో ఏలతో చేసిన బొమ్మలు పూజిస్తున్నావు, ఇంకో పక్కన కనికరం లేకుండా, న్యాయం మర్చిపోయి, నీతి లేకుండా అన్యాయపు ఆస్తులు సంపాదించుకుంటున్నావు. హల్లెలూయా. కాబట్టి ఇలా తృప్తిపడి నీకు హల్లెలూయా. మనం చూడండి, అన్ని మాసపత్రిలాగా చేదు కూరలు తినిపిస్తా ఉన్నాడు దేవుడు. ఈ రోజు ఎవరు చూసినంత బ్యాగ్ హల్లెలూయా. ఎవరు చూసినంత పెట్టి. మా బాప ఉందండి ఒక ఆవిడ దగ్గర అయితే మెడికల్ షాప్ లాగా ఇంత డబ్బా ఉంటుంది. పాప తలపోటు వస్తుంది అన్నాను అనుకోండి, వేసేయి మంత్రం వేసేయి అంటది. హల్లెలూయా. అలా కొంచెం ఆవేశంగా ఉందన్నాను. హల్లెలూయా. కొంచెం ఆవేశంగా ఉందన్నాను. బీపీ టాబ్లెట్ వేసేయి అంటాను. హల్లెలూయా. అదేంటా డాక్టర్ అయిపోయింది డ్యూటీ. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. అన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి. మరి ఆవిడ అందులో పెట్టేసుకుని ఉంది. హల్లెలూయా. అది ఎలా ఉంటుందని తీగ ఉంటుందా మందులు? అది వాంతి వచ్చేస్తాడు దేశం. ఎందుకు అన్ని మందులు వేసుకుంటున్నావు ఈ రోజున? ఎందుకు అంతంత పెట్టు ఒక్కొక్కరి దగ్గర ఉంది? హల్లెలూయా. మన ఇంట్లో ఏమి లేకపోయినా సరే మందుల డబ్బా ఉందంటే కారణం ఏంటి తెలుసండి? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మన పాపాల వల్లనే దేవుని దుఃఖపెట్టి మనం ఎలా ముందుకెళ్తున్నాం? హల్లెలూయా. మనలో నీతి లేదు, నిజాయితీ లేదు, నియమం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం నచ్చినట్టు తిరుగుతున్నాం. హల్లెలూయా. క్రమశిక్షణ లేదు, విచ్చలవిడితనంగా దేవుని భయం మనలో లేదు, ఆయన బోధ మనలో లేదు. హల్లెలూయా. ఆయన మాటకు దూరం అయిపోయి, ఆయన మాటకు లోబడక ఇవన్నీ తెచ్చుకున్నాం, శ్రమలు, ఇబ్బందులు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాబట్టి ఇగో నేను ఒకసారి దర్శనం చూశానండి. హల్లెలూయా. ఒక పర్వతం మీద ఒక ప్రవేశం ఉంది. హల్లెలూయా. ఒక ద్వారం ఉంది. అది చూడండి, మల్లెలు కూడా చూసారండి, సన్నజాజుల్లాగా ఎలిగేస్తుంది. లేదు, ఆ కొండ చుట్టూ ఎలిగేస్తుంది. ఒక ఎండితో చేసిన లాగా ఎలిగేస్తుంది. హల్లెలూయా. ఈ గుడులు, ఈ గొప్ప గొప్ప గుడులు, గోపురాలు, విగ్రహాలు అన్నీ కూడా హల్లెలూయా మొక్కలైపోయినాయి. హల్లెలూయా. అలాగా మన యేసయ్య బలం సిలువలో ఎలాగైతే దీనుడుగా లెగిశాడో అలాగే ఈ లోకం అంతటికి పైన అధికారిగా లెగిస్తాడు, రాజుగా లెగిస్తాడు ఒక రోజు. హల్లెలూయా. చేసేదంతా చూస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందరి క్రియలు తెలుసు, అన్ని తెలుసు ఆయనకి. హల్లెలూయా. చూడట్లేదు అనుకోకండి. హల్లెలూయా. ఆయనకి తెలియదు అనుకోకండి. హల్లెలూయా. ఇగో ప్రజలందరినీ చూస్తున్నాడు. ఒక రాజుగా, రాజులకే రాజుగా, ప్రభులకే ప్రభుడిగా. హల్లెలూయా. దేవుని స్తోత్ర. ఇంకా ఎన్నడూ కూడా ఆయనే పరిపాలించే రాజ్యం వస్తుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎప్పటికీ ఆయనే రాజుగా ఉంటాడు. శాశ్వతముగా ఆయనే నీతి సూర్యుడిగా వెలుగొందుతాడు. హల్లెలూయా. దేవుని స్తోత్ర. ఆయన రాజ్యం మనం చూడాలి, అందులో మనం నివసించాలి. ఇప్పుడు అన్యాయం ప్రభుత్వం ఏళ్తుంది, అన్యాయం చూస్తున్నాం. మనం మంచి చేసి కూడా కీడు అనుభవిస్తున్నాం, మన శ్రమల్లో పడి ఉన్నాం. కానీ ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆయన చొరవ తీసుకుని చేస్తాడు ప్రతిదీ కూడా. హల్లెలూయా. ఎవరెవరు దుఃఖపడుతున్నారో, ఎవరెవరు శ్రమలు అనుభవిస్తున్నారో, హల్లెలూయా, మనం ఏవైతే పాటలు పడ్డామో అన్నిటికీ దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఎవరు తీర్పులో ఎవరు చేసిన క్రియలకు ఫలం ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం కనికరం మర్చిపోకుండా, హల్లెలూయా. రెండవదిగా హల్లెలూయా, మనం నిజమైన దేవుని విడిచిపెట్టకుండా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ అన్యులకు సంబంధించినటువంటి ఆచారాలు ఎందులోనూ కూడా మనం పార్టిసిపేట్ చేయకూడదు. దేవుడు అదే అసహ్యం. నువ్వు ఎన్ని కానుకలు ఇస్తే ఏంటి? హల్లెలూయా. నువ్వు వెళ్ళి మళ్ళీ అందులో దూరతున్నావు కదా. దేవుడు మరి ఏం సంతోషపెడతాడు మన గురించి? హల్లెలూయా. ఆలోచించండి. హల్లెలూయా. మన పిల్లలు కానీ, మనం కానీ, మన వారసులు కానీ ఎవరిని ఆరాధించాలండి? హల్లెలూయా. వర్షాలు కురిపించి పంటలు పండిస్తున్న దేవుడు మన యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. కాబట్టి దయచేసి హల్లెలూయా, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన దేవునికి స్తోత్రం. దేవుని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.